వెల్కమ్ టు అరవింద కథలు. ఒకానొక సమయంలో పెద్ద కొండల మధ్య ఒక ఊరు. ఆ ఊరు ఎప్పుడూ బిజీగా ఉండేది. ఆ ఊరిలో బన్నీ అనే అబ్బాయి ఉండేవాడు. బన్నీ చాలా చురుగ్గా, అతని కళ్ళు ఉదయించిన సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉండేవి. అలాగే ప్రతిరోజు అతనికి ప్రతి విషయం ఆశ్చర్యపరిచేలా ఉండేది. బన్నీకి అన్నిటికంటే ఇష్టమైంది గాలిపటాలు ఎగరవేయడం. అతని దగ్గర చాలా రకాల గాలిపటాలు ఉండేవి. అవి రంగురంగులుగా, అందంగా, చూడడానికి ముచ్చటగా ఉండేవి. బన్నీ దగ్గర ఉన్న అన్ని గాలిపటాలలో ఇంద్రధనుస్సు లాంటి తోక ఉన్న ప్రకాశవంతమైన గాలిపటం అంటే అతనికి చాలా ఇష్టం. ఆ గాలిపటాన్ని అతని తాత బన్నీకి బహుమతిగా ఇచ్చాడు. బన్నీకి అతని తాత అంటే చాలా ఇష్టం, గౌరవం కూడా. బన్నీ తాత అతనికి గాలిపటాలు ఎలా ఎగరవేయాలో దాని గురించి అన్నీ నేర్పించేవాడు. ఒకరోజు ఉదయం బన్నీ తనకు నచ్చిన గాలిపటాన్ని ఎగరవేయాలని అనుకుంటాడు. దాన్ని తీసుకొని పెద్ద కొండపైకి వెళ్తాడు. బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఆ గాలిపటాన్ని పైకి ఎగరవేస్తాడు. గాలిపటం ఆకాశంలో నృత్యం చేస్తూ తెల్లటి మేఘాలలో తిరుగుతూ విశాలమైన నీలి ఆకాశంలో దాని రంగులతో అందంగా ఉంది. బన్నీ ఆ అందమైన గాలిపటాన్ని చూస్తూ ప్రపంచాన్నే మర్చిపోయాడు. బన్నీ కూడా ఆ గాలిపటంతో పాటు ఆకాశంలో ఎగురుతున్నట్టు మరియు దూర ప్రాంతాలను సందర్శించి నదులలో సాహసాలు చేసినట్టు ఊహించుకున్నాడు. అతనికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ గాలిపటానికి బన్నీ ఏం ఊహించుకున్నాడో తెలిసిపోయింది. అప్పుడు ఆ గాలిపటం బన్నీని దారాన్ని గట్టిగా పట్టుకోమని చెప్తుంది. అది విని బన్నీ హృదయం ఆనందంతో నిండిపోయింది. అతను పరిగెత్తడం ప్రారంభించాడు. అతనికి గాలిపటం ఎక్కడికి వెళ్లాలో చెబుతుంది. వారు పట్టణాన్ని వదిలి ఎత్తుకు ఎగిరిపోయారు. అప్పుడు బన్నీకి ప్రతిదీ కొత్తగా ఉంది. పాడే పక్షులు ఉండే పెద్ద అడవి, జంపింగ్ చేపలతో మెరిసే నదులు మరియు రంగురంగుల పువ్వులు, అంతులేని చెట్లను తాను చూశాడు. కొద్దిసేపటి తర్వాత బన్నీకి గాలిపటం తనని ఎక్కడికి తీసుకెళ్తుందో అర్థం కాలేదు. ఆ గాలిపటం అతన్ని మెల్లిగా ఒక మాయా అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టింది. ఆ మాయా అడవిలో బంగారం మరియు వెండి ఆకులు కలిగిన చెట్లు అతన్ని స్వాగతించాయి. అక్కడి గాలి పువ్వుల సువాసనలతో నిండిపోయింది. ఆ మంత్రముగ్ధమైన అడవిలో బన్నీ ఒక స్నేహపూర్వకమైన నక్కను, తెలివైన ముసలి గుడ్లగూబను, సరదాగా ఉండే కుందేలును కలిశాడు. అవి బన్నీకి అడవి అద్భుతాల గురించి కథలను చెప్పాయి. వాటితో పాటు ఆటలు ఆడమని బన్నీని అడిగాయి. నక్క దాని గుబురు తోక మెరుపులతో చెట్ల మధ్య అదృశ్యమవుతూ దాగుడు మూతలు ఆడింది. ఇక గుడ్లగూబ పురాతనమైన జ్ఞానం యొక్క కథలను, నక్షత్రాలు రాత్రి పగులు రహస్యాలను చెప్పింది. ఇక కుందేలు అక్కడి పొలాలలో ఉల్లాసంగా ఆడుకోవడం నేర్పించింది. బన్నీ నవ్వులు అడవిలో ప్రతిధ్వనించాయి. ఇక రాత్రవడంతో బన్నీ ఇంటికి వెళ్లాలని గమనించాడు. గాలిపటం తీగను పట్టుకొని ప్రయాణం ప్రారంభించాడు. ఆ గాలిపటం బన్నీని తిరిగి కొండ వద్దకు తీసుకువెళ్ళింది. అక్కడ దిగి బన్నీ మాయా గాలిపటానికి కృతజ్ఞతలు చెప్పాడు. అతని మనసులో మాయా అడవికి సంబంధించిన జ్ఞాపకాలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ఇక తన ఊరికి వెళ్లి ఆ అద్భుతమైన సాహసం గురించి అందరికీ చెప్పాడు. ఆ రోజు నుండి బన్నీ గాలిపటం కేవలం రంగురంగుల బొమ్మ కాదు, అది అద్భుతమైన స్నేహ ప్రపంచానికి ద్వారం అని అందరికీ అర్థమైంది. ఇక గాలిపటాన్ని ఎండాకాలంలో రోజూ ఎగరవేయడం కొనసాగించాడు. ఆ గాలిపటం బన్నీకి అంతులేని సాహసాల వాగ్దానాన్ని మరియు మంచి స్నేహితులను సంపాదించి పెట్టింది. ఒక తీగ సహాయంతో బన్నీ తన గాలిపటంతో అలా గాలిలోకి ఎగిరి వెళ్లి వచ్చి తన సాహసాలు ఆసక్తికరమైన హృదయంతోనే ప్రారంభమవుతాయని అందరికీ చూపించాడు. బన్నీ తన మాయా గాలిపటంతో చేసిన సాహసాలు అతని ఊరిలో కథలుగా చెప్పుకున్నారు. ఆ చుట్టుపక్కన ఉన్న గ్రామంలో నుండి పిల్లలు ఆ కొండ వద్దకు వచ్చి బన్నీ మరియు అతని గాలిపటాన్ని చూడాలి అనుకుంటారు. ఒక రోజు బన్నీ గాలిపటాన్ని ఎగరవేస్తుండగా కొంతమంది పిల్లలు వచ్చి బన్నీని ఆ వింత ప్రపంచానికి తమను కూడా తీసుకెళ్లమని అడిగారు. వారి ఉత్సాహానికి బన్నీ ఆ గాలిపటం తీగను ఒక పిల్లవాడికి ఇచ్చాడు. గట్టిగా పట్టుకుని అద్భుతమైన మాయాలోకాన్ని ఊహించుకోమని చెప్పాడు. అప్పుడు ఆ గాలిపటం పైకి ఎగిరిపోయింది మరియు పిల్లలందరూ మాయా సాహసయాత్రకు వెళ్తారు. వారు రంగురంగుల పూలతో అందమైన పొలాల మీదుగా ఎగిరి మాయా జంతువులు ఆడుకునే ప్రవాహాన్ని దాటి వెళ్లారు. మినుగులు పురుగులు నృత్యం చేసే రహస్య స్థలాన్ని వారు కనుగొన్నారు.
తను మొదట సాహసయాత్రలో చేసిన అదే అద్భుతాన్ని పిల్లలు అనుభవించడం చూసి బన్నీ సంతోషపడ్డాడు. ఇక సూర్యుడు అస్తమించడంతో వారు కొండ మీదికి ప్రయాణం సాగించారు. తిరిగి వచ్చి బన్నీకి ఆ పిల్లలు కృతజ్ఞతలు చెప్పారు. బన్నీ కూడా ఆ గాలిపటం తనతో పాటు మిగతా పిల్లలకు మాయా అడవిని చూపించినందుకు సంతోషపడ్డాడు. బన్నీ మాయా గాలిపటం గురించిన వార్తలు ప్రతి చోట వ్యాపించాయి. సమీప పట్టణాలు మరియు గ్రామాల నుండి పిల్లలు అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఇక బన్నీ అందరికీ ప్రీతికరమైన వ్యక్తిగా మారాడు. అతను పిల్లలకు ప్రకృతిని ప్రేమించడం, దాని అందాన్ని చూడడం మరియు వారి ప్రయాణంలో చూసిన అడవిని, స్నేహితులను, వాటి విలువ చెప్పడం నేర్పించాడు. ఒకప్పుడు రహస్యంగా ఉన్న మాయా అడవి ఇప్పుడు సందర్శక ప్రదేశంగా మారింది. ఆ అడవి పిల్లల నవ్వులు, వారి ఆనందాలను ఇష్టపడింది. పిల్లలకు ఆ మాయా గాలిపటం మార్గదర్శిగా మారింది. కలలు కనే ధైర్యం ఉన్న వారందరికీ దానిని ఆవిష్కరించుకునే హక్కు కూడా ఉంటుందని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.